నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, పేపర్ లీక్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఒకే నిరుద్యోగికి 1,00,000 భృతి ఇవ్వాలని అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విహెచ్పి బజరంగ్ దళ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. తొలుత గౌలిగూడలోని చారిత్రక రామాలయంలో హనుమంతునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సికింద్రాబాద్ బేగంపేటలో ఏసీ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన శంషాబాద్ నుంచి జేబీఎస్కు వెళ్లే ఎయిర్పోర్ట్ బస్సులో ఒక్కసారిగా బస్సు పైభాగంలో ఏసీ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు మృతి రాష్ట్రానికి తీరని లోటని పట్టణ ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు మరణ వార్త తెలవగానే పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఓ మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. నేటి యువత హనుమాన్ను ఆదర్శంగా తీసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ సూచించారు. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. జైనత్ మండలం తరోడా వద్ద అంబులెన్స్ వాగులో బోల్తా పడింది. అంబులెన్స్లో 4 సభ్యులతో పాటు ఓ మృతదేహం ఉంది. తరోడా వంతెన శిథిలావస్థ చేరుకోవడంతో వాగు నుంచి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి నాందేడ్కు జైనత్ వైపు నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఉత్తరాంధ్ర గుర్తొచ్చిందా అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వస్తున్న డక్కిలి ఎస్ఐ నాగరాజుపై స్మగ్లర్ల దాడి సమాచారాన్ని ఎవరు నమ్మవద్దని, ఎస్ఐపై ఎవరు స్మగ్లర్లు దాడి చేయలేదని, పోలీసు జీపు అదుపు తప్పి ఎస్ఐని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. విశాఖలో జరిగిన G20 సదస్సు నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనుల కోసం 160 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడం జరిగిందని జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు. జీవీఎంసీతో పాటు మరికొన్ని సంస్థలు కలిసి 160 కోట్ల నిధులు కేటాయించి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం జరిగిందని తెలిపారు. ప్రధానితో బిద్రివేరి కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత షా రషీద్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాను ముస్లిం అనే ఒకే ఒక కారణంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వదు అనుకున్నానని, కానీ అది తన పొరపాటే అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాలేదని, బీజేపీ కూడా ఇవ్వదని అనుకున్నానని, కానీ అది తప్పు అని నిరూపించారని ఆయన మోడీతో అన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర విషాదం జరిగింది. తీర్థవారి ఉత్సవాల సందర్భంగా నంగనల్లూరిలో ధర్మలింగేశ్వర ఆలయ చెరువులో పడి 5 పూజారులు చనిపోయారు. ధార్మిక కార్యక్రమాలు చేస్తుండగా మొదట ఒకరు చనిపోయారు. ఆ వ్యక్తిని కాపాడే క్రమంలో మరో 4 నీట మునిగి మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ సభ్యత్వాన్ని అందించి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సింగనమల నియోజకవర్గంలో కొనసాగింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాదయాత్రలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలు గంజాయి వద్దు బ్రో అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. యువత లోకేష్ పాదయాత్రకి సంఘీభావం తెలిపి యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సిరులు గల సింగరేణి ఇప్పుడు సమస్యల వలయంలోకి నెట్టివేయబడుతోంది. అనుకున్న టార్గెట్ ప్రకారం బొగ్గు వెలికి తీయడంలో విఫలమవుతోంది. కొత్త బొగ్గు గనులు ఓపెన్ కాస్ట్ మొదలుపెట్టేది ఎన్నడని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అరణ్య భవన్లో అటవీ అధికారుల సంఘాల సమావేశం జరిగింది. ఇటీవల విధి నిర్వహణలో భాగంగా అసాంఘిక శక్తుల దాడుల్లో అటవీ సిబ్బంది చనిపోతే ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమావేశంలో ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా ప్రకటనపై హర్షం, సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఐ అతని భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జనగామ పట్టణంలోని వెంకన్నకుంటలోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఎస్ఐ శ్రీనివాస్ చనిపోయారు. ఇతను జనగామ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు.
ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్యకు ముందు అతని భార్య స్వరూప ఇంట్లోని బాత్రూంలో ఉరివేసుకొని చనిపోయింది. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమెరపాలెం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ప్రారంభమైంది. కన్వీనర్లు, గృహ సారథులు, సంబంధిత వాలంటీర్లు వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లు అంటించి లబ్ధిదారులతో టోల్ ఫ్రీ నెంబర్కి మిస్డ్ కాల్ చేయించే కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆలూరుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఆలూరు రంగనాథస్వామి ఆలయ రథోత్సవానికి వెళ్లకుండా అడ్డుపడడంపై పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూక్తులు బాగా చెప్పారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం దోపిడీ విధానాన్ని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్య కొనసాగిస్తున్నారని అన్నారు. బీజేపీ జనసేన బంధంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం బీజేపీ కూడా జనసేనతో కలిసి నడుస్తుందనే నమ్మకం ఉందన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చడమే జనసేన లక్ష్యం అధినేత అని, పవన్ కళ్యాణ్ లక్ష్యం అని అన్నారు నాదెండ్ల మనోహర్.